అత్తయ్యా, ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈ ఆలోచన, ఈ బాధ ఎవరి వల్ల? నీ వల్ల కాదు. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? నీ చెల్లెల్ని ఇంటి కోడలిగా చేసుకోలేదన్న ఒకే ఒక కారణంతో నా బిడ్డల కాపురాల్లో చిచ్చు పెట్టావు కదే. మాయ చేసి నన్ను సాధించడానికి మనసులు కలవని మనుషులకి ముడిపెట్టావు. అమాయకురాలైన ఆ లయ ఉసురు పోసుకుంటున్నావు. పుండు ఒక చోటుంటే మందు ఇంకో చోట వేయడం మీకు అలవాటేమో అత్తయ్యా. నేనెవరు ఉసురు పోసుకోలేదు, తమరే పురుడు పోసుకొని రాకీ లాంటి రచ్చ రంబోలకి జన్మనిచ్చారు. ఏ తల్లి ఇవ్వనంత స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు కొడుకుని కంట్రోల్ చేసుకోలేక, కోడల్ని ఓదార్చలేక తల గోక్కుంటున్నారు. దానికి నన్ను అడిపోసుకుంటే ఎలా? అనుభవించండి. లేదంటే ఇప్పటికైనా ఈ పెద్ద కోడలు విలువ తెలుసుకొని తాళల గుత్తి నా చేతిలో పెట్టి రాజీకి రండి. నా ప్రాణం పోయినా ఆ పంచేయను. నేనెన్నటికీ నమ్మను. నమ్మకపోతే నష్టం మీకే. ఒక కోడలికి అనుమానం, ఇంకో కోడలికి చాదస్తం. అనుమానం అన్నం పెట్టదు, చాదస్తం మీకు సపోర్ట్ చేయదు. మళ్ళీ ఈ విజయే మీ ఆకలి తీర్చేది. చేతిలో ప్లేట్ పట్టుకుని అందులో ఇంత టిఫిన్ పెట్టుకుని వచ్చినంత మాత్రానా నిన్ను చూసి కరిగిపోతాననుకుంటున్నావా? నీకు తల ఉంచుతాననుకుంటున్నావా? ఏదో ఒక రోజున నీ బండారం బయట పెడతాను. సాక్ష్యాలతో నిన్ను నా కొడుక్కి పట్టిస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ జానకంటే ఏంటి. నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయత్తా. ఈ టిఫిన్ నీకోసం తెచ్చాననుకున్నావా? నేను తినడానికి తెచ్చుకున్నాను. నీ కొత్త కోడళ్ళు కాపురాలే చేయట్లేదు. నీ కడుపెలా నింపుతారు? వాళ్ళ కడుపెలా పండించుకుంటారు. అవును, ఏమన్నావు? నన్ను రెడ్ హ్యాండెడ్గా నీ కొడుక్కి పట్టిస్తావా? ఎప్పుడమ్మా? కలలోనా? ఏది ఒకసారి ట్రై చేయి. అది జరగదు. ఎందుకంటే నీ కోడళ్ళని నువ్వు మార్చలేవు, నీ కొడుకులు మారరు. ఇంకేం చేస్తావు? చెప్పు. ఎత్తకుంటే చంకనెక్కరు, దింపితే నడవరు. ఇక నీ బతుకు అతా శంకరగిరి మాన్యాలే. అత్తయ్య, నమ్మకం, ఆ నమ్మకమే ఆయన్ని మారుస్తుంది అని మీరు నమ్మాలంటే ఈ టిఫిన్ తినండి. వాడు నిన్నన్ని మాటలంటున్నాడు. నీకు బాధ అనిపించట్లేదమ్మా? బాధపడితే బతకలేం కదా అత్తయ్య. ఆకలి కూడా చచ్చిపోతుంది. అందుకే నేను కడుపు నిండా తిన్నాను. అత్తయ్య, ఆయనతో 10 రోజులు పరిచయం ఉన్న నేనే
ఆయన మారతారని నమ్ముతున్నాను. 25 ఏళ్లు పెంచిన మీరెందుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు? తినండి అత్తయ్య, తినండి అత్తయ్య. అప్పటికీ నాకు అనుమానంగానే ఉంది, కానీ నువ్వెంత చీటర్వో ప్రూవ్ చేశావు. ఏంటి డాక్టర్ బాబు దిగాలుగా ఉన్నారు? ఏం లేదు సిస్టర్, మనసేం బాగోలేదు. ఓ మగాడి మైండ్ ఆనందంగా ఉండాలన్నా, అల్లకల్లోలం కావాలన్నా ఆడదే కారణం అవుతుంది డాక్టర్ గారు. కానీ నా విషయంలో మాత్రం నా వైఫే కారణం అవుతుంది. పెళ్ళైన 4 రోజులు కాలేదు సిస్టర్, అప్పుడే గొడవలు, అర్థం లేని ప్రశ్నలు, అరుపులు, అలకలు. ఏం అర్థం కావట్లేదు సిస్టర్. మీ వైఫ్ ని ఎప్పుడైనా డీప్ గా అబ్జర్వ్ చేశారా? అసలు భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకోవాలే కానీ అబ్జర్వ్ చేసే అవసరం రాకూడదని కోరుకునేవాణ్ణి సిస్టర్. అలా ఎందుకు అనుకోవాలి? అబ్జర్వ్ చేస్తేనే కదా వాళ్లకు అనుకూలంగా మెదలటం అలవాటవుతుంది. మీ ఆవిడకి అనుమానం అనే జబ్బుంది డాక్టర్ గారు, గమనించారా? పెళ్లికి ముందు ఎన్నో టెస్టులు చేసింది కానీ అది అనుమానం అనుకోలేదు, అవసరం అనుకున్నాను, అడ్జస్ట్ అయ్యాను. కానీ నిన్న రాత్రి ఈరోజు రెస్టారెంట్లో జరిగింది చూసి షాక్ అయ్యాను సిస్టర్. లక్కీగా అమ్మాయి పిచ్చిదని తేలింది కాబట్టి బతికిపోయాను, లేదంటే నేను ఫినిష్. మీ భార్యలో ఆ అనుమానమే పోగొట్టాలి. అసలు ఎందుకు అనుమానం పడాలి? నేను అలాంటి వాణ్ణి కాదు కదా సిస్టర్. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. మీ వైఫ్కి తెలియదు కదా. మరెలా? ముందు తను మిమ్మల్ని నమ్మాలి. నమ్మించే అవసరం ఏంటి? తనకి మీ మంచితనం తెలియదు కాబట్టి. మీ మనసులో తనకు తప్ప వేరెవ్వరికీ చోటు లేదని, మీరు శ్రీరామచంద్రుడని తనకు తెలియాలి. అదెలా తెలియజేస్తాం సిస్టర్? ఇదిగో ఇలా. ఇందులో రాముడు బొమ్మ ఉంది. ఇది తీసుకెళ్లి మీ ఆవిడికి గిఫ్ట్గా ఇవ్వండి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. నా భర్త ఏకపత్ని వ్రతుడని రిలాక్స్ అవుతుంది. అంతేనంటావా? భర్త ఇచ్చే బహుమతి మీదే భర్త మనసు ఆధారపడి ఉంటుందని నమ్మే ఆడవాళ్లల్లో మీ ఆవిడ మొదటి వరుసలో ఉంటుంది. ఒకసారి గిఫ్ట్ ఇచ్చి చూడండి, థ్రిల్ అవుతుంది. నిజంగా నీ ఐడియా సక్సెస్ అయితే నీకొక చీర కొని పెడతాను సిస్టర్. గోపి, నువ్వు అర్జెంటుగా మన హాస్పిటల్కి రావాలి. ఎందుకు? చిన్న ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ప్లీజ్ కమ్. ఓ పదండి తులసి గారు, వెళ్దాం. ఎరా డాక్టరు, నువ్వు రాముడి బొమ్మ తీసుకెళ్లి నీ పెళ్ళానికిస్తే నువ్వు ఏకపత్ని వ్రతుడివని నమ్మేస్తుందా? అది చూస్తా.
ఏంటో కొత్త కోడలు గారు వంటగదిలోకి వచ్చారు. వంటగది అడ్రస్ ఇన్నాళ్ళకి దొరికిందన్నమాట. అడ్రస్ తెలుసుకుని కిచెన్లోకి రావాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆర్డర్ చేసి తెప్పించుకుని తినే కెపాసిటీ ఉంది మాకు. మరి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చుగా. పొయ్యి మీద వంటెందుకు, వంట నిండా ఈ మంటెందుకు? నా మొగుడికి నా చేత్తో బిర్యానీ చేసి ఏంటి నా చేత్తో బిర్యానీ చేసి తీసుకెళ్దామని. అంతేగాని నీలా వంటింటి కుందేల్లా సెటిల్ అవుదామని కాదు. ఏంటి? నేను నేను కుందెల్లా? నువ్వు కుందేలివి కాదు, తోకలేని తోడేలివి. ఏయ్, నోరు జాగ్రత్త. నీ ఒళ్ళు జాగ్రత్త. ఓవర్ యాక్షన్ చేస్తే నీ కొంగు స్టవ్ మీద ఉంటది, నువ్వు బెడ్ మీద ఉంటావు. ఏయ్ చిచి, అయినా నీతో నాకేంటి? వెరీ గుడ్. ఆ మాత్రం క్లారిటీ ఉండాలి. సేఫ్ గా ఉంటావు. ఇదిగో మాటలు మాటలు మర్యాదగా రాని. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఆహా. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటి ఏంటి చూస్తున్నావు? పెద్ద కొడల్ని అన్నావు కదా, కొమ్ములున్నాయేమోనని. ఏమ్మా విజయ, వంటేం చేస్తున్నావు? వడ్లు తాలింపేసి గుడ్లు ఉడకబెడుతున్నాను. అవునా, వడ్లు బాగా వేయించమ్మా, నీ ఒంటికి మంచిది. అసలే లోకజ్ఞానం తెలియని దాన్ని. అయినా ఇదేంటమ్మాయి, ఒక్క పూటకి ఇన్ని కూరగాయలు కోస్తున్నావు? ఇవన్నీ తినడానికేనా? ఇది జానగారిల్లు, శ్రీమంతుల ఇల్లు. ఈ ఇంటికి పెద్ద కోడలు విజయ. మీ ఇళ్లల్లో ఉన్నట్టు ఒక కూర పులుసు పెట్టుకొని పులుసు తాగి ముక్కలు దాచిపెట్టుకోరు ఇక్కడ. పూటకి 10 కూరలుంటాయి, 20 వెరైటీలుంటాయి. అమ్మో అమ్మో అని నోరెళ్ళ పెట్టకండి. ఎలాగూ ఇక్కడ సెటిల్ అయ్యారు కదా, సిగ్గు లేకుండా మొహమాట పడకుండా తినండి. సిగ్గు లేకుండా తింటారు, అవసరమైతే నచ్చింది వండుకొని తింటారు. తమరేం మీ పుట్టింటి నుంచి తీసుకురాలేదుగా, అంతా అత్తింటిదేగా. ఇదిగో, నా పుట్టింటి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. నువ్వు మా గురించి మాట్లాడితే మేము ఊరుకోము. అయినా నువ్వు కోట్లున్నదానివేగా, నీకెందుకు నొప్పి? నేనన్నది ఆవిడ్ని. ఆవిడ్ని అంటే నన్ను అన్నట్టే. అబ్బో, బాగా సెలవిచ్చావు. ఇక నుంచి నేను ఏమనాలనుకున్నా ఈ ముసల్దాన్నే అంటానులే. ఇదిగో, ముసల్ది గిసల్ది అని నోరు పారేసుకున్నావో కొత్త కొడలి సత్తా ఏంటో చూపిస్తా, బిత్తరపోతావు. నువ్వు ఈ ఇంటికి కొత్త కోడలువేమో, నేను ఈ ఇంటికి పెద్ద పెద్ద కోడల్ని. ఇక్కడ నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం. దిగొచ్చిందండి శివగామి. శాసనం గీసనం అన్నావంటే నీతో తలకిందులుగా ఆసనం వేయిస్తాను. ఎంత ఎంత పొగరే నీకు! పొగరు నా కంట్లో ఉంటది, పొటెన్షియాలిటీ నా ఒంట్లో ఉంటది. నోరలా ఎల్లబెట్టకు. ఈ ఇంట్లో నువ్వు కొడలువే, నేను కొడల్నే. అది కాదని ఎవరినైనా అవమానించావో కొమ్ములు విరిచేస్తా. ఎక్కడో మాడిపోయిన వాసన వస్తుంది. అసలే లోకజ్ఞానం లేనిదాన్ని. ఫోకస్ పెట్టడం కాదత్తా, నా మొగుడికి అడుగడుగున డిటెక్టివ్ని పెడతా. హాస్పిటల్ స్టాఫ్ని అట్రాక్ట్ చేస్తా. డాక్టర్ మనసుని బయోస్కోప్లో చూస్తా.
థ్యాంక్ యూ మేడం. ఇదిగో ఇదిగో. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చల్లగా ఉండాలి మేడం. మేడం మాకందరికి ఈ గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు మీ పుట్టినరోజా మేడం? లేదు, మరెందుకు మేడం ఈ గిఫ్ట్స్? డాక్టర్ గారు ఇచ్చే జీతాలు మీకు సరిపోవట్లేదు కదా, ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే మీకు ఎంకరేజింగ్గా ఉంటుందని. మీరు దేవత మేడం. ఇలాంటి గిఫ్ట్లు మీకు ప్రతి నెల ఉంటాయి, కానీ మీరంతా నేను చెప్పినట్టు వినాలి. ఏం చేయమంటారు మేడం? మీ డాక్టర్ గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు హాస్పిటల్కి ఎప్పుడు వస్తున్నారు, ఇలా ప్రతి డీటెయిల్ నాకు కావాలి. తప్పకుండా మేడం. మా డాక్టర్ గారు బాత్రూమ్కి వెళ్ళా మీకు తెలియజేస్తాం మేడం. గుడ్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా మేడం? బుద్ధుందా? ఏం ప్రశ్న అది? డాక్టర్ గారి మీద కేర్ అది. ఒక భార్య చేయవలసిన పనులవి. డాక్టర్ గారికి ఇలాంటి భార్య దొరకడం మన డాక్టర్ చేసిన అదృష్టం. ఇక నుంచి 24/7 మీరందరూ నాకు అందుబాటులో ఉండాలి. మా పని అది మేడం. ఇంతకీ మీ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? లంచ్ తీసుకొచ్చాను. డాక్టర్ గారు ఇందాకే తులసి గారితో బయటికి వెళ్ళారు మేడం. తులసియా? అవును మేడం. ఎంత వయసు ఉంటుంది? ఓ 40+ ఉంటాయి మేడం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమైనా ఐడియా ఉందా? తెలీదు మేడం. ఏది ఒకసారి ఫోన్ చేయండి. ఈ టైంలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మేడం. లంచ్ టైం అవుతుంది మేడం. అట్నుంచి ఏదో రెస్టారెంట్కి వెళ్ళుంటారు మేడం. రెస్టారెంట్ కూడా వెళ్తారా? అదేంటి మేడం అలా అడుగుతారు? వాళ్ళు ప్రతిసారి పార్టీకి కూడా వెళ్తుంటారు. పెళ్ళాన్ని గాలి కొదిలేసి ఇంతకు తెగిస్తున్నాడన్నమాట. చెప్తా. అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి, అంతే కదా? వైభవంగా జరిపిస్తాను. వైభవం తర్వాత పంతులు గారు, ముందు ముహూర్తం చూడండి చాలు. అందుకే కదమ్మా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. వ్రతానికి తిథి అది చూడండి పంతులు గారు, వ్రతం జరిపించేద్దాం. తిథులు గదులు మన చేతిలో పనమ్మా. రేపు చాలా మంచి రోజు. మీరు అంటే నేనే వ్రతం జరిపిస్తాను. అయితే రేపు జరిపించేద్దాం పంతులు గారు, అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. అమ్మ శృతి, ఏంటి? రేపింట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నామమ్మా. మీ అమ్మా నాన్నని కూడా పిలిపించు. వ్రతమా? వ్రతమేంటి? సత్యనారాయణ వ్రతమమ్మా. కొత్తగా పెళ్ళిళ్ళైన ఇల్లైనా అంతా ఏదో కలతగా ఉంది. అందుకే వ్రతం చేయించాలనుకుంటున్నాం. కావాలంటే మీరు చేయించుకోండి, నాకు కుదరదు. మా అమ్మ నాన్నలకి అస్సలు కుదరదు. కుదరకపోవడం ఏంటి? అంత పనులే ఉన్నాయంట. అది మీకు అనవసరం. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది కాదమ్మా, పెళ్ళైన 4 రోజుల్లో వ్రతం జరిపించడం సాంప్రదాయం. కానీ కుదరలేదు. ఇప్పుడైనా వ్రతం జరిపించకపోతే మీకు మంచిది కాదమ్మా. మీ సంప్రదాయాలు, ఆచారాలు వాటిని పట్టుకుని వేలాడే వాళ్లతో చేయించుకోండి, నాకు కుదరదు. నాకు వాటి మీద నమ్మకం లేదు. తమరు వేటిని నమ్ముతారో, వేటి మీద నమ్మకం ఉందో. కొత్తగా పెళ్ళైన జంటలు వ్రతాలు కాదు చేసుకోవాల్సింది, పార్టీలు. వాటిని బాగా నమ్ముతారు. అమ్మా జానకమ్మా, వింటుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. మీరు ఏదో ఒక నిర్ణయానికి వచ్చి నాకు కబురు పెట్టండి. ఇక నేను బయలుదేరతానమ్మా. మంచిది పంతులు గారు. ఏమత్తయ్యా, ఇదేనా తమరి కొత్త కోడల లక్షణం? ఇదేనా తమరి కోడల గొప్పతనం?